స్టార్ట్ అయింది. శిలువలో పలుకుల 7వ మాట లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. అండ్ ఇవాళ ఆల్రెడీ 6 వర్డ్స్ అయిపోయినాయి కదా. సిలువలో కలిపిన 7 మాటల్ని 2 భాగాల్లో మనం డివైడ్ చేసుకుంటే, ఒకటేమో యేసయ్య మనుషులతో మాట్లాడినది, ఇంకొకటి తండ్రితో సంభాషణ తీసుకోవచ్చు. సేమ్ అందరు చెప్పింది ఐఎమ్ ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో నాకు ఎందుకు పరిచయం చేస్తా, కానీ ఫ్రెండ్కి వచ్చేసరికి చాలా ఫస్ట్ మాట ఏంటి చెప్తారు ఒకసారి. యేసయ్య సిలువపై ఇప్పుడు దాకా అందరం సైలెంట్ ఉన్నాం కదా, మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకుందండి. ఫస్ట్ మాట ఏంటిది? ఓకే, దీని ద్వారా యేసయ్య మనకి ఫర్గివ్నెస్ నేర్పిస్తున్నారని నేర్చుకున్నాం. సెకండ్ మాట ఏంటిది? ఓకే, సో ఈ మాట ద్వారా యేసయ్య ఒక్కడే సాల్వేషన్కి ద్వారం అనేది నేర్చుకోవచ్చు. థర్డ్ మాట వచ్చేసరికి సో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కదా. అయితే ఇక్కడ యేసయ్యకి బ్రదర్స్ కూడా ఉండే, అక్కడ బ్రదర్స్ ఉంటే కానీ వాళ్ళకి బాధ్యత ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడు యేసయ్య బాధ్యత కదా. అయితే దీన్ని బట్టి ఈ రెస్పాన్సిబిలిటీని చూస్తుంటే యేసయ్యకి చర్చ్ మీద ఉన్న ప్రేమ, అలాగే కాపర్లకు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చర్చ్ మీద. అలాగే ఫోర్త్ వర్డ్కి వచ్చేసరికి అది తండ్రితో పలికిన కాన్వర్సేషన్. దాని తర్వాత ఇంకొకటి ఏంటి? దప్పిగొల్ల చున్నాను ఏమో యేసయ్య నశించిపోతున్న ఆత్మల పట్ల ఉన్న గుర్తు చేస్తుంది. దాని తర్వాత ఇన్స్పిరేషన్. సో ఆయన ఈ లోకంలోకి వచ్చిన మిషన్ని నేను కంప్లీట్ చేశాను అని విక్టోరియస్ క్రై చూస్తున్నాను కదా. నెక్స్ట్ ఏంటిది? 7వ మాట. సో ఇక్కడ ఈ లాస్ట్ మాటలో తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటాను అని. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఎందుకు? వై డిడ్ హి కమ్ టు దిస్ వరల్డ్? టు డై ఫర్ అవర్ సిన్స్. అంటే మనకి పర్పస్ ఉంటుంది. నా బాబు పుట్టినాడంటే వాడికి చాలా పర్పస్ ఉంటుంది. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఒక్కటే, ఏంటంటే చనిపోవడానికి. అంటే ఈ రోజు కోసం వచ్చాడు ఆయన ఈ లోకంకి కదా. అంటే యేసయ్య పుట్టిందే ఈ రోజు కోసం. సో ఈ రోజు అంతట్లో మనం రీట్రేట్ చేసుకుంటే ఆయన ఎంతో మంది చేతులు అప్పగించబడ్డాడు. అవునా? గౌరవ చెప్పినట్టు 5 మెంబర్స్ మధ్యలో జడ్జ్మెంట్ వెళ్ళాడు, లైక్ 6 మెంబర్స్కి పిలాతు చేతులకు అప్పచెప్పాడు. పిలాతేమో ఈయన న్యాయమంతుడు కదా, నీతిమంతుడు కదా అని సేవ్ చేద్దామంటాడు. కానీ చేయగలిగారా? అలాగే మిగతా వాళ్ళు ట్రై చేశారు, కానీ చేయగలిగారా? లేదు. అలాగే ఆయన పిలాతు ప్రజలకు అప్పచెప్పేశాడు. లాస్ట్ ప్రజలు ఏం చేశారు? ఆయనని సిలువ వేయమన్నారు, దూషించారు. రోజంతా ఎన్నో హింసలు, ఎన్నో బాధలు. అలాగే ఆయన చాలామంది ఎగతాలు చేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అలాగే అదే ప్లేస్లో ఇంకొక జనం ఉన్నారు. ఎవరంటే ఆయన బాగా చూస్తున్నారు, ఏడుస్తున్నారు. కానీ వీళ్ళకి మనం ఏం పెట్టుకోవచ్చు అంటే హెల్ప్లెస్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. సో we saw 3 types of hands here. Pilatu, who tried, who was in a position to save him, but could not. Dharmata, who persecuted him. And third are the helpless hands we see. అయితే వీటన్నిటిలో యేసయ్య ఒకటే చెప్తున్నాడు, no hands are safe as the father's hands. అంటే నా తండ్రి చేతులలోనే భద్రత ఉంది, నా తండ్రి చేతులలోనే క్షేమం ఉన్నది అని మనకు గుర్తు చేస్తున్నాడు.
మనకి ఏం నేర్పిస్తుందంటే, సి నేను సిలువలో ఉన్నాను, ఐఎమ్ ఇన్ దిస్ డిఫికల్టెస్ట్ సిచ్యువేషన్ నో వన్ కెన్ ఎవర్ ఫేస్, అయినా కూడా ఐఎమ్ షౌటింగ్ దిస్ అవుట్ ఆఫ్ జాయ్. అంటే నీ డిఫికల్టెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో కూడా జస్ట్ రిమెంబర్ అండ్ ట్రస్ట్ మై ఫాదర్, ఎందుకంటే ఆయనలోనే మనకి క్షేమం ఉంది అనే నేర్పిస్తున్నాడు. ఆ మిగతా వర్డ్స్లోకి వస్తే హీ గేవ్ అప్ హిస్ లైఫ్ అండ్ అంటే ఈ మాట చెప్పి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నానని చెప్పి చనిపోయాడు. అయితే ఆ సిలువలో మన పాపాల కోసము మనకి బదులుగా ఆయన కొట్టబడ్డాడు, అపహాస్యపడ్డాడు, మనకి పడాల్సిన శిక్షలు ఆయన పడ్డాడు. ఇంతకంటే బెస్ట్ సాక్రిఫైస్ ఏమైనా ఉంటుందా ఈ లోకంలో? ఎవ్రీబడి సేస్ దిస్ ఇస్ ద బెస్టెస్ట్ లవ్ స్టోరీ ఎవర్ టోల్డ్. డూ యూ ఆల్ అగ్రీ కదా? ఇట్ ఈస్ ప్రేమ ఇన్ ద ప్యూరెస్ట్ ఫామ్, అంటే లవ్ ఇన్ ద ప్యూరెస్ట్ ఫామ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. లైక్ గోల్డ్ని మనము ప్యూరెస్ట్ ఫామ్ చేయాలంటే ఎలాగైతే ఫైర్లో వేసి తీస్తామో, ఈయన మనకు ఆ ప్యూరెస్ట్ ఫామ్ చూపించడం కోసము హీఈస్ గోన్ త్రూ ఆల్ దట్ పెయిన్, ఆల్ దట్ ఏమంటారు షేమ్, ఆల్ దట్ మాకరీ. ఆయన హీఈస్ గాడ్ అండ్ హీఈస్ బిట్వీన్ టూ థీవ్స్, అన్ని తప్పు చేసిన వాళ్ళ మధ్యలో ఉంటాడు ఆయన. అంటే అంతగా ఆయన దిగజారి, అంతగా ఆయన హ్యూమిలియేట్ అయ్యి మనల్ని రక్షించడం కోసము ఈ లోకంకి వచ్చాడు. అంటే ఈ రోజున ఇంకా ఇక్కడ ఎవరైనా ఆయన ప్రేమను అంగీకరించలేకపోతే ఒక్కసారి మీరు క్వశ్చన్, ఈ లోకంలో ఎవరి ప్రేమని వీఆర్ యాక్సెప్టింగ్? ఇఫ్ దిస్ ఇస్ నాట్ ది లవ్ వీఆర్ యాక్సెప్టింగ్ అనేది గుర్తు తెచ్చుకోండి ఒకసారి. అదే ప్రేమతో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. నీ అపరాధాల కోసము, నా అపరాధాల కోసం యాక్చువల్లీ యేసయ్య ప్రార్థన చేస్తాడు కదా, లార్డ్ టేక్ దిస్ కప్ అవే ఫ్రమ్ మీ అని. ఈ కప్ని నా నుంచి తీసేయండి. అసలు ఆ కప్లో ఏముంది? ఆ కప్లో ఏముంది? wrath of God ఉంది. ఆ wrath of Godని దేవుడు వర్డ్స్లో చూస్తామని, తండ్రి నా చెయ్యిని ఎందుకు విడిచేసామని చెప్తాడు. అంటే ఆ కప్ని ఆయన తీసుకున్నాక తండ్రికి ఆయన కూడా ఆ డిస్టెన్స్, ఆ సపరేషన్ మనం చూడొచ్చు. అలాంటిది కూడా హీ బోర్ ఫర్ అస్. ఎందుకంటే నౌ దట్ హీ బోర్ దిస్, దట్ కప్ ఇస్ గాన్. wrath of God అనేది ఇంకా మన లైఫ్లో లేదు. ఆల్ వీ హ్యావ్ ఇస్ అన్ యాక్సెస్ టు గాడ్, యాక్సెస్ టు హెవెన్. అదే చేశాడు ఆయన సిలువలో, మనకు ఒక వేని ఆయన చూపించాడు. అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ, మనం ఎవరికైనా ఏమైనా చేసామా దీనికోసము? ఎవరికైనా ఏమైనా చేసామా? ఆల్ వీ డిడ్ ఇస్ యాక్సెప్ట్ హిమ్. అంతేనా? యేసయ్య నువ్వు ఇది చేసావు అని నమ్మాము, మన హృదయాన్ని ఆయనకి ఇచ్చాము, అంతే కదా? అంటే హీ సెడ్, చిన్ను, ఐ లవ్ యూ జస్ట్ లైక్ యూ ఆర్, యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్, నిన్ను నేను అలాగే ప్రేమిస్తున్నానని చెప్పాడు యేసయ్య. ఎవ్రీ వన్ ఆఫ్ us, he loved us, he died for us. అండ్ ఆయన అదే ప్రేమతో ఆ సిల్వలో చూపించిన ప్రేమనే ఇది, అవునా కాదా? అండ్ మై డియర్ చర్చ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ లోకంలో ఏ ప్రేమ లేదు, ఏది లేదు ఈ లోకంలో. రేపొద్దున చనిపోతాం అని అందరికీ తెలుసు, నిత్య జీవం ఉందని అందరికీ తెలుసు. అయినా కూడా నువ్వు ఇంకా బాప్టిజం తీసుకోకుండా దేవుని నమ్మకుండా ఈ లోకంలో ఉంటే గుర్తు తెచ్చుకో ఒక్కసారి. ఇంకెవరైనా ఉన్నారా నిన్ను రక్షించడం కోసము? ఎవ్వరు లేరు, ఎవ్వరు రక్షించలేరు కూడా. జస్ట్ బిలీవ్ హిమ్. నువ్వేదో చేసి వేసే దగ్గరికి అనవసరం లేదు. ఈ క్షణాన ఆయన దగ్గరికి వస్తే చాలు, ఆయన నీకు రక్షణ ఇస్తాడు, ఆయన నీకు పాప క్షమాపణ ఇస్తాడు. రేపొద్దున చనిపోతే నీకు నిత్య జీవం ఇస్తాడు. ఎందుకంటే ఆయన సిలువలో ఉన్నాడా? ఇక లేడు ఆయన సిలువలో. ఆయన చనిపోయి ఆ సిలువను జయించి నిత్య జీవమై, నేను నీ కోసము ఆ నిత్య జీవంలో వెళ్ళడం కోసము నేను చేయి పట్టుకొని తీసుకెళ్తాను. ఐ నో ద వే తమ్ముడు, ఐ నో ద వే అని చెప్తున్నాడు. ఇంకా కూడా నువ్వు లేట్ చేస్తే ఒక్కసారి ఆలోచించు, ఆయన ప్రేమ ఇంకెంతకాలం వెయిట్ చేయాలనేది. అండ్ చర్చ్కి వస్తున్న మనము, ఆయన ప్రేమను అంగీకరించిన మనము, యేసయ్య ఏం చెప్తున్నాడు అని చూసుకుంటే కొలోషియన్స్ 1:22 ఒకసారి చదువుతారా? తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను.
in the 122, Yes, yes. we should be blameless and spotless. Colossians. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు నిర్దోషులుగాను నిష్కలంగా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగా నిర్దోషులుగా అంటే హోలీ అండ్ బ్లేమ్లెస్ అండ్ స్పాట్లెస్ అంటే నేను ఆల్రెడీ మీకోసం చంపాను, ఇప్పుడు మీరు నాలాగనే యు ఆర్ ఆల్సో పరిశుద్ధులు, యు ఆర్ ఆల్సో హోలీ. కానీ నేను వెళ్తున్నాను, మీకు సిద్ధపరుస్తున్నాను, నేను రిటర్న్ వచ్చేసరికి నా తండ్రితో పాటు మిమ్మల్ని కల్పిస్తాను. అప్పటికి మీరు బీ బ్లేమ్లెస్, బీ స్పాట్లెస్ అంటే మనము హోలీ లైఫ్ని ఆయన చూపించినట్టు అలాగే పరిశుద్ధమైన జీవితము, నిర్దోషమైన జీవితము, నిరపరాధమైన జీవితం జీవించాలని చెప్తున్నారు. థ్యాంక్ యూ. Thank you. God bless you. అందరూ కాళ్ళు వంచుదాం.